అండి, హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళా రివ్యూ. ఈరోజు మన సమాజంలో మన తల్లిదండ్రులు ఎలా ఉన్నామంటే, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు పిల్లలకి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అది ఏ విధంగా అంటే, ప్రతి ఒక్కరం తప్పకుండా చాలా బిజీ షెడ్యూల్లో ఉంటున్నాం. కాబట్టి పిల్లలతో సమయం గడిపే టైం చాలా తక్కువ. కానీ ఉన్న సమయంలోనైనా పిల్లలతో మనం కొన్ని విలువలను, నైతిక విలువలను, బాధ్యతలను ప్రేమతో చెప్పే విధంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు సమాజానికి ఎంతో కొంత మేలు చేయడానికి ఉపయోగపడతారు. వాళ్ళ బాధ్యత ఏంటంటే సమాజంలో తెలుస్తుంది. కాబట్టి మనం పిల్లలకి కొన్ని విలువలను తప్పకుండా నేర్పాలి. ఇప్పుడున్న తల్లిదండ్రులు ఎవరు జాబ్ పోవాలి, లేకపోతే కాలం గడవదు. కాబట్టి మనం తప్పదు కాబట్టి పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళాలి. కానీ విడిచిపెట్టేటప్పుడు కూడా ఎక్కడ విడిచిపెడుతున్నాం, పలానా ప్లేస్ మంచిదా కాదని చూసుకుంటూ మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోవాలి. అయితే పిల్లలు మనం మంచి చెప్తే మంచిగా నేర్చుకుంటారు, చెడు చేస్తే చెడు నేర్చుకుంటారు. అందులో మనల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక గ్రామంలో ఒక తండ్రి ఉండేవాడు. ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు పెరిగి పెద్దవారు అవుతారు. అందులో ఒకడు పెద్దవాడు ఏమవుతాడంటే, వాళ్ళ తండ్రిని చూసి ఆయన తండ్రి చాలా వ్యసనపరుడనమాట. సో ఆ తండ్రిని చూసి ముందుకు బాగా బానిసాయి, ఏ పని చేయకుండా బాధ్యత లేకుండా పెరగడం జరుగుతుంది. నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు అంటే, ఆ పిల్లవాడు నా తండ్రిని చూసి ఇవి నేర్చుకున్నాను, నా తండ్రి ఇలా ఉండడం వల్ల బాధపడుతూ ఆ బాధలో ఇలా నేను కూడా కంటిన్యూ అయిపోతున్నాను అని చెప్పడం జరిగింది. అలాగే రెండో పిల్లవాడు అడిగితే వాడేం చెప్తా, వాడు చాలా బాగా సమాధానంలో చాలా మంచి పేరుతో చాలా బాగా పనిచేసుకుంటూ ఉంటాడు. నువ్వు ఈ విధంగా ఎలా ఉండగలుగుతున్నావు అంటే, నేను కూడా నా తండ్రిని చూసి నేర్చుకున్నాను, ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను. నా తండ్రి ఏ బాధ్యత లేకుండా వ్యసనపరుడై ఇంటి పనులన్నీ వదిలిపెట్టి చాలా బాధ్యతారహితంగా ఉండేవాడు. సో నేను అలా ఎప్పుడు కూడా ఉండకూడదు అనేసి నిర్ణయించుకోవడం జరిగింది. సో ఆ విధంగా నా తండ్రి ఏ విధంగా ఉండకూడదని ఒకటి నేర్చుకున్నాడు. నా తండ్రిని చూసే నేను ఇలా తయారయ్యానని ఇంకొక పిల్లవాడు చెప్పాడు. ఇద్దరు ఒకే ఇంట్లో వాళ్ళే, కానీ వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి అక్కడ వాల్యూస్ మారిపోతాయి. కాబట్టి పిల్లల్ని మనం ఏ విధంగా వెళ్తున్నారనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ పోతే తప్పనిసరిగా మన పిల్లల్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఎంతో కొంత సమయం అయితే వేసి ఇవ్వాలి. మనకు వీలు కుదిరినప్పుడు మనకి చిరాకు ఉందని ఫోన్లో పడిపోతే ఆ ఫోనే వాళ్ళు చూస్తూ ఆ ఫోన్కి అట్రాక్ట్ అవుతారు. ఈ విధంగా అలాగే తినేటప్పుడు కూడా వీలైనంత వరకు ఏ పిల్లలకి కూడా భోజనం చేయట్లేదనేసి ఫోన్లు ఇవ్వడం మానేయండి. ఫోన్లు ఇవ్వడం వల్ల ఫోన్కి అట్రాక్ట్ అవుతారు. మనం తినే తిండి వాళ్ళ ఒంటిని పట్టదు. కాబట్టి ఎంత తింటే అంత, కానీ వాళ్ళకు మాత్రం ఫోన్ ఇవ్వకుండా తినడం అలవాటు చేయండి. అలాగే వాళ్ళ చేతితో తినేటట్లు అలవాటు చేయండి. కింద పడినా పర్వాలేదు, స్పూన్తో మాత్రం అలవాటు చేయండి. వాళ్ళు 5,000 వాళ్ళ నోట్లోకి వెళ్ళేటట్టు ఆ విధంగా మాత్రమే తినేటట్లు కూడా మనం చూసుకోవాలి. అప్పుడు వాళ్ళపై ఒక నమ్మకం ఏర్పడుతుంది. తినేటప్పుడు చెల్లేస్తాడు, ఎందుకు నాకు ఇబ్బంది అనే కాకుండా వాళ్ళకి తినడం ఎలాగో, నలుగురిలో ఎలా తినాలో కూడా తెలుస్తుంది. కాబట్టి ముందు వాళ్ళకి మనం పెట్టకుండా వాళ్ళు కానీ తినేటట్టు మాత్రం అలవాటు చేయండి. మనం వాళ్ళకి సమయాన్ని ఇవ్వండి. అలాగే మనం ఫోన్లో ఉంటూ మనం ఏం నేర్చుకుంటే అది మాత్రం మనం చేసిందే వాళ్ళు అవలంబిస్తారు. కాబట్టి మనం ముందుగా ఎప్పుడైనా వాళ్ళు ఉండేటప్పుడు జాగ్రత్తగా మంచి నడవడిక ఉండేటట్లు మొత్తం చూసుకోండి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో